అందరికీ నమస్కారం. స్వరం మారిందా? ఆలోచన మారిందా? లేకపోతే ఏదైనా గూడు పుఠాని దాగి ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయండి. డ్రగ్స్ విషయంలో 'పుట్టా మహేష్' డ్రగ్స్ విషయంలో పెద్ద ట్విస్ట్ ఉందా అంటే అవుననే మనందరికీ అనుమానాలొస్తున్నాయి. వారిది మత్తు చరిత్ర. మరో చరిత్రలాగా వారిది మత్తు చరిత్ర. మాదక ద్రవ్యాలను వాడటం ఇదే మొదటిసారి కాదా? పుట్టా మహేష్, నమిత్ శర్మల నమూనాల్లో ఇతర డ్రగ్స్ అవశేషాలు, కౌశిక్ రవి తెచ్చిన కొకైన్ బరువుపైన అనుమానాలు. భారాస మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో పాటు అతని స్నేహితుడు నమిత్ శర్మల మత్తు చరిత్ర కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. మత్తుమందులు వాడే అలవాటు వీరికి గతంలోనూ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీ వాసి నమిత్ శర్మ, ఏలూరు ఎంపీ మహేష్ల నుంచి సేకరించిన నమూనాల్లో ఇతర మాదక ద్రవ్యాల అవశేషాలు కూడా లభించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. వాస్తవానికి తాజా కేసు దర్యాప్తుతో దీనికి సంబంధం లేకపోయినప్పటికీ మత్తుమందుల సరఫరా మూలాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే పోలీసులు పాత విషయాలను తవ్వి తీయబోతున్నారు. పార్టీలో తాము డ్రగ్స్ వాడలేదని నిందితులు తొలుత బుకాయించినప్పటికీ పోలీసుల పరీక్షలో మొత్తం 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో నమిత్ శర్మ నుంచి సేకరించిన నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్ ఆనవాళ్లు లభించాయి. పుట్టా మహేష్ నుంచి సేకరించిన నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ ఆనవాళ్లు దొరికాయి. మిగతా 4 కొకైన్ వాడినట్లు తేలింది. పోలీసులు ప్రశ్నించినప్పుడు తాను సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చానని బెంగళూరుకు చెందిన కౌశిక్ రవి వెల్లడించాడు. సో వారిది మత్తు చరిత్ర అని చెప్పేసి పుట్టా మహేష్కు ఇప్పుడు కాదు, గతంలోనూ ఈ అలవాటు ఉందని రాసింది ఎవరంటే స్వయంగా ఈనాడు పేపర్. ఈనాడు వారిది మత్తు చరిత్ర. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది కూడా ఫ్రంట్ పేజ్లో వేశారు కాబట్టి ఒకటి డామిట్, కథ అడ్డం తిరగబోతుంది. డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలి. ఇది దేశవ్యాప్త సమస్య అవుతుంది. మొత్తానికే మోసం వచ్చేలాగా ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళు చేతులు దులుపుకుందామనే ఉద్దేశంతో ఈనాడు వాళ్ళతో ఈ కథనం రాయించారు. ఈనాడు వాడు ఫ్రంట్ పేజ్లో రాసినాడంటేనే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చండి సమస్య తీవ్రత ఎంత ఉంది అన్నది. అంటే ఇప్పుడు ఏంటి, పాత చరిత్ర ఉంది, ఎప్పటి నుంచో ఉంది అంటే చంద్రబాబుకు, లోకేష్కు సంబంధం లేదు అని చేతులు దులుపుకునే ప్రయత్నం ఒకటైతే, రెండవది మనం గమనించాల్సిందండి లోగుట్టు పెరుమాల్ కెరుక అని చెప్పేసి పుట్టా మహేష్ యాదవ్ స్వయంగా యనమల రామకృష్ణకు అల్లుడు. యనమల రామకృష్ణుడు గారు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. నాకు రాజ్యసభ సీటు కావాలని చాలా రోజుల నుంచి వారు పట్టుకొని కూర్చున్నారు. సో 1 షాట్ 2 బర్డ్స్. ఇప్పుడు పుట్టా మహేష్కి ఇది జరిగిన తర్వాత ఇంకా యనమల రామకృష్ణుడికి రాజ్యసభ ఇస్తారా అంటే వాళ్ళకు ఒక భయంకరమైన కారణం దొరికింది, ఇంకా యనమల రామకృష్ణుడికి రాజ్యసభ ఇవ్వకుండా. సో చాలామంది అనే మాట ఏంటంటే, విశ్వ అభి నాతో చెప్పిన మాట ఏంటంటే, యనమల రామకృష్ణుడికి రాజ్యసభ సీటు రాకోకుండా పుట్టా మహేష్ను ట్రాప్ వేసి ఇలా చేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఎవరు చేశారు ఏందనేది ఇంకా మీకే తెలుసు. సో ఇంతకుముందు ఒకసారి అండి ఇలాగే రామారావు గారి హయాంలో ఒక మంత్రిని పదవి నుంచి పీకేయాలంటే అతనిపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఏదో అని చెప్పేసి ఏదో ఇండస్ట్రియల్ మినిస్టర్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఒక మంత్రిని ఇట్లే 10,000 లంచం తీసుకుంటుండగా పట్టుకొని అతన్ని మంత్రి పదవి నుంచి పీకేశారు. కానీ ఆ 10,000 లంచం ఇవ్వమని చెప్పింది కూడా రామారావు గారే అని చెప్పేసి అప్పట్లో ఆ కథనాలు అలా వచ్చేటివి. రామారావు గారే ట్రాప్ వేశారు, అతన్ని మంత్రి పదవి నుంచి ఎలా పీకాలి అని ఆలోచించి 10,000 లంచం తీసుకుండగా పట్టుకొని పీకేశారు అని. సో అటువంటిది ఏమైనా పునరావృతం అవుతుందంటే చంద్రబాబు నాయుడు ఎవరికైనా కానీ వెనుపోటు ఓడవగలడు. ఇప్పుడు యనమల రామకృష్ణుడిని సైడ్ లైన్ చేయడానికి పుట్టా మహేష్ని వాడుకున్నారా, ట్రాప్ వేసారా అంటే, బట్ అనుమానాలు ఎందుకు బలపడుతున్నాయంటే నేను ఇది నిన్న చెప్పలేనండి. కానీ ఎప్పుడైతే ఈనాడులో ఫ్రంట్ పేజీలో వచ్చిందో అందులోనూ వారిని మత్తు చరిత్ర అనే హెడ్డింగ్ పెట్టి ఇంకా తెలుగుదేశానికి సంబంధం లేదు, పుట్టా మహేషే ఎదవా అని చూపించడానికి ట్రై చేస్తున్నారు అంటే మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. వీళ్ళు వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. బట్ ఇదైతే పెద్ద ట్విస్ట్ అండి. పుట్టా మహేష్ బ్లడ్ శాంపిల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్ కూడా ఉన్నాయని చెప్పేసి ఈనాడు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకైతే కవర్ డ్రైవ్లు ఆడేవాళ్ళు, ఇంకా లేదు ఒకటి డ్యామేజ్ కంట్రోల్, ఇంకా కవర్ డ్రైవ్లు ఆడడానికి ఛాన్స్ లేదు. దేశ లెవెల్లో పరువు పోయింది. ఎందుకంటే నిన్నటి నుంచి నేషనల్ మీడియా రాజదీప్ సర్దేశాయ్ కానీ, లేకపోతే అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో నుంచి కానీ, లేకపోతే చాలామంది పెద్దవాళ్ళంతా కూడా ఇది దేశానికే మచ్చ, ఒక సిట్టింగ్ ఎంపీ డ్రగ్స్ తీసుకోవడం దేశ చరిత్రలో మొదటిసారి, టీడీపీ ఎంపీ దేశానికే పరువు పోతుంది,
ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన, ప్రజలకు చదువు నేర్పించాల్సిన ఒక ఎంపీ ఇటువంటి పనులు చేయడం అన్నది దేశ చరిత్రలో ఎప్పుడు లేదు. అతను మళ్ళా పార్లమెంటు సెషన్‌కి వచ్చాడంట, అందుకోసం బెయిల్ ఇచ్చారంట అని చెప్పేసి తీవ్రంగా చర్చ జరుగుతుంది. అందులో నుంచి తప్పించుకుందామని చేశాడా? లేకపోతే యనమల రామకృష్ణను తప్పించాలని చేశారా? బట్ ఇదైతే పెద్ద ట్విస్ట్ అండి.